అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? తన నిర్లక్ష్యంగా ఇద్దరు నిర్లక్ష్య కారణంగా చాలా స్పష్టంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా అని వారి మాటల్లో, సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారు, కేసు కట్టినటువంటి హోంమంత్రి గారు, బుర్ర లేదా, బుద్ధి లేదా, ఇంత నీచానికి దిగజారుతారా? రాజకీయాలు ఇంత దిగజారి చేస్తారా? అబ్బబ్బబ్బబ్బా, నటనకు మాత్రం ఒక్కసారి ఆ నటనను చూడండి. రంగులు మార్చడంలో వీరిని మించినటువంటి వారు లేరు అని వీరిద్దరూ ఎంత చక్కగా వారు నటిస్తూ కనపడుతున్నారో చూడండి. నిజంగా ఈ మాటలు వారికి వర్తించవా? ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది, ఈ జరిగినటువంటి యాక్సిడెంట్కి కారణం మీ భద్రతా లోపం కాదా? మీ భద్రతా వైఫల్యం కాదా? ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది కాదా? ఇంత దిగజారి మాట్లాడడం, ఇంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం, ఇంత ఉన్మాదాన్ని ప్రదర్శించటం, ప్రతిపక్ష నాయకుడి మీద అనగదొక్కేటటువంటి కార్యక్రమం చేయటం, ఉచ్చం నీచం లేకుండా ఈ రకమైనటువంటి కేసులు కట్టటం, ఏకంగా ప్రతిపక్ష నాయకుడి యొక్క వెహికల్ని దుర్మార్గంగా ఇక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోవడం ఏమిటిది? ఏం చేస్తున్నారు మీరు? ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీని సర్వనాశనం చేయాలని మీరు ప్రయత్నం చేయడం ఇది వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా? మీరే చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదని మీరే చెప్తున్నారు. మరి మీరు దాదాపుగా 14